హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. అబ్బా, అస్సలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అది కూడా లెమన్ రైస్ అండి, నిమ్మకాయ పులిహోర. అసలు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. నేనైతే పిచ్చ పిచ్చ అభిమానినమాట ఈ లెమన్ రైస్కి. నాకైతే చాలా ఇష్టం అండి. నాకే కాదండి, మా పిల్లలకు కూడా పులిహోర అంటే అంత ఇష్టం అన్నమాట. వారంలో ఒక 2-3 సార్లు మా పాప కంపల్సరీగా అడుగుతూనే ఉంటుంది, మమ్మీ పులిహోర పులిహోర అని అడుగుతూనే ఉంటుందండి. సో నా కోసం కాకపోయినా కానీ మా పిల్లల కోసమైనా కానీ ఖచ్చితంగా చేస్తాను. అంత టేస్టీగా ఉంటుంది. ఈ నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం, వీడియోలోకి పదండి. ముందుగా నేనైతే ఒక 2 కప్స్ రైస్ వండుకున్నానండి. వేడి వేడిగా పొగలు కక్కుతుంది చూడండి. అది కూడా కొంచెం పొడి పొడిగా అన్నం ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోకండి, బాగుండదు పులిహోరకి ఎప్పుడైనా కానీ. ఆ తర్వాత ఇవన్నీ కొంచెం తీసి కొంచెం గాలికి అలా పెట్టుకోవాలండి, ఒక 5 to 10 minutes. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. దీనికోసం నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయలండి, 3 నిమ్మకాయలని తీసుకున్నాను. ఈ నిమ్మకాయలని ఇలా రసం తీసుకుంటున్నాను. ఎక్కువైతే తీసుకోలేదు, పెద్ద సైజు కాబట్టి ఒక 3 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోయినాయండి. ఇలా ఈ నిమ్మరసాన్ని అంతటిని ఇలా అన్నంలో మనం నిమ్మరసాన్ని పిండుకోవాలి. పిండుకొని మొత్తంగా ఇదైతే బాగా కలుపుకొని దీన్ని మనం పోపు పెట్టుకునే వరకు దీన్ని మనం బయట గాలికి, ఫ్యాన్ గాలికి కానీ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా కానీ మనం ఫస్టే నిమ్మకాయ రసాన్ని అయితే తీయాలి. లాస్ట్లో వేసామనుకోండి ఆయిలు, ఈ నిమ్మరసము మొత్తం వాటర్గా ఉన్నట్టు, నీళ్ళుగా తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అలా కాకుండా మనం నిమ్మరసాన్ని ముందే పిండి అన్నంలో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలండి. ప్యాన్ తీసుకున్న తర్వాత అందులో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. దీనికి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఒక 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే ఒక 1 కప్ పల్లీలతో పాటు అలాగే ఒక 1 కప్పు పచ్చిపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అవ్వాలంటే పంటి కింద తగులుతుంటే ఆ ఫ్లేవర్ ఇలా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. వాటితో పాటు అలాగే ఒక 1/2 కప్పు మినపప్పు, అలాగే ఒక 1 or 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి దాకా వేసుకుంటున్నాను. ఇవి కొన్ని చీల్చి వేసుకుంటున్నాను, మరికొన్ని మామూలుగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ చీల్చామంటే మనకి రైస్లో కారం అనేది ఎక్కువగా తగులుతుంటుంది. సో అలా కాకుండా కొన్ని కట్ చేసి కొన్ని కట్ చేయకుండా వేసుకుంటున్నాను. ఈ పోపు అంతా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే మన రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. పోపు మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా మనకి టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తురిమి తీసుకుంటున్నానండి. అందులో సగం తురుము మాత్రమే ఈ పోపులో వేసుకుంటున్నాం. ఇదంతా మనకి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై అంతా ఈ పోపుని మనం రైస్లో వేసుకోవాలండి. చూడండి, ఇలా రైస్లో పోపు వేసుకొని చక్కగా బాగా మనకి పోపు ఆయిల్ అంతా అన్నానికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎక్కడ మనకి వైట్ రైస్ అనేది కనిపించకూడదండి, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పచ్చిగా కొత్తిమీరని మనం వేసుకుంటున్నాము. ఎక్కడ ఇది పోపు వేయలేదు, పచ్చి కొత్తిమీర ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మరి కొంచెం క్యారెట్ తురుము ఉంది కదా, ఇది కూడా ఇలా వేసుకుందాం. కలర్తో పాటు ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో, ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి.
టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. పులిహోర అంటే లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు. అంతేనండి, కొంచెం సేపటికి మనకు కలర్ చేంజ్ అవుద్ది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.